కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి సంజయ్ అన్న నాయకత్వం, కవితక్క నాయకత్వం. మీరు ఓనరా వచ్చారు మీరు ये अमृता रेट पे ले आड़े तो अगीला చూడమ్మా పక్కకు దిగన్నా జీతాలు పెంచడం సర్కార్ వల్ల కాంగ్రెస్ సందర్భంలో ఇంగ్లీష్ మీడియం మీరు అర్పపల్లి పోయి ఇంగ్లీష్ మీడియం పడుతుంది, రంగపల్లి పోయి ఇంగ్లీష్ మీడియం పడుతుంది, పాటపల్లి పోతాని కాడ కూడా ఇంగ్లీష్ మీడియం పడుతుంది. నువ్వు ఉండకపో ఈరోజు ఆ రకంగా చేస్తూ పిల్లల చదువుల కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. అంటే బిడ్డ గర్భంలో పడ్డప్పటి నుంచి పెడితే ఆ బిడ్డ మళ్ళీ బడిపోయేటప్పుడు పెళ్లికి పెద్దగైనాక మళ్ళాక ముసలైనాక ఆఖరి చివరి మొదటి వరకు కూడా గౌరవం ఉండే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజల కోసం. కాబట్టి ఈరోజు ఒక పుణ్య కార్యక్రమం, ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,116 అంటే మామూలు విషయం కాదు. వెనుకటికి వెళ్ళి ఎప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడదు, ఒక్క 100 అబద్ధాలు అయినా లెక్క రాదు. పుణ్యం అని చెప్పి ఆడపిల్లలు కాళ్ళు కడిగితే పుణ్యం అని చెప్పి ఆడపిల్లలు లేనోళ్ళు తోటోళ్ళు కుంటే కాళ్ళు కడిగి లెక్క చెప్తారు. మరి అటువంటిది మరి ముఖ్యమంత్రి గారు 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన ఘనత కేసీఆర్ గారు. ఒకటా రెండా 13 లక్షల మందికి. ఇగో మన దగ్గర ఓట్లు వేసిన వాళ్ళకి ఇక్కడ 12 లక్షల మంది, 12,000 మంది. 12,000 అంటే మామూలు మాటదా? ఆ 10 ఏళ్లలో అందరికీ సంతకాలు పెట్టారు. చాలా మందికి తెలియదు. నిన్న ఒక సోదరుడు వచ్చాడు, సార్ నాకు ఇందిరా మిల్లు వచ్చిందే మళ్ళీ ఈయన అడిగినా నేను పోలేదానికి జైత్యాల కాడ కూర్చొని చెప్తున్నా, నేను పోలేదు మళ్ళా దుగ్గులో నాకు అత్తలేదంటే ఒకసారి కాగితం పెట్టి ఇవ్వను.
తీర్చే దాంట్లో 30,000 రూపాయలు అప్పు కూడా తీసుకున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ అప్పు కూడా కట్టింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గృహలక్ష్మి పథకం ప్రారంభించడమే కాదు, అంతకుముందు కట్టిన ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఈ సర్కార్ పొత్తున్నది, ఆ బాకీ కట్టిందని చెప్పి మీ ద్వారా అందరికి తెలిసే విధంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం. నేను చెప్పిన విషయాన్ని మా పాత్రిక మిత్రులు చాలా మంచిగా రాశారు. దానికి జవాబు ఏం చెప్పాలో అర్థం కాక ఎప్పుడు ఆ ప్రెస్ మీట్లలో పక్కకు కూర్చుంటారు. మనమేమో అందరినీ మాట్లాడుకుంటాం, వాళ్ళందరూ మాట్లాడరు. ఎప్పుడు కూర్చుంటాడు, నేనేం మాట్లాడి ముందు అరుగు అంటే ఆయన ఏమన్నాడు, అవు కట్టేది నేను జేబులకెళ్ళి కట్టినాను. మన అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాడు, అలా జేబులకి ఇచ్చినాడు. మాట్లాడడానికి అర్థం ఉండాలి. సంపద పెంచి పేదలకు పంచనేది కేసీఆర్ గారి నినాదం. సంపద పెంచాలి, పేదలకు పంచాలి. ఎట్లా పంచుతున్నారు? ఇవాళ చెరువులు తవ్వినాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, గోర్లు ఇచ్చినాం, చెరువులలో చేపలు ఎత్తున్నాం, దళిత బంధు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. రేపు మళ్ళీ గర్భవతి అయితే మంచి భోజనం పెడతాం. ఆడికెళ్ళి సర్కార్ దవాఖాన బ్రహ్మాండంగా జగిత్యాల గొప్ప కట్టినాం. ఇక్కడ కూడా దవాఖాన ఉన్నది. మరి అట్లా మంచి ప్రసూతులు చేస్తున్నాం, మంచి చదువులు నేర్పిస్తున్నాం. ఈ రకంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 21 మందికి ఈరోజు 4,63,000 రూపాయల చెక్కులు. అంటే కొంతమంది బీమారై దవాఖానలో ఉన్న వాళ్ళు ఎట్లయితే అందాలకు చెప్తా, మా రమ్య కావచ్చు, అరవపల్లికి చెందిన రమ్య, నర్సయ్య పోతారం, వీళ్ళందరూ కూడా చిన్నమ్మ పోతారం బీమార్ అయిపోయి దవాఖానాలో బిల్లులు కట్టచ్చు. కొందరు 15,000 కావచ్చు, 30,000, 40,000, ఈ రకంగా టోటల్గా 4,63,000. అంతకుముందు కూడా ప్రైవేట్ దవాఖానాలకు పోదు, ఎన్నడూ కూడా ప్రభుత్వంకి వెళ్ళి 10 రూపాయలు రాకపోవు. ఇవాళ మీ దయ వల్ల గెలిచిన నేను ముఖ్యమంత్రి గారి మానవతావాదమైన ముఖ్యమంత్రి గారి సహకారంతో, కవితమ్మ గారి సహకారంతో దాదాపు ఏం లేకున్నా కానీ 6 నుంచి 8,000 మందికి ఒక 9 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చినా అని చెప్పి సగర్వంగా ఇవాళ కూడా 4,63,000 మందికి తీసుకొచ్చాం. 63,000 రూపాయలు తీసుకొచ్చాం 21 మందికి. 4,61,000. మరి మీరందరికీ కూడా ఇవాళ చెక్కులు ఇస్తాం. అవన్నీ కూడా మీరు జల్దీ రేపే ఇవాళ హాలిడే సెలవు, రేపే బ్యాంకులో వేసుకోవాలి, లేట్ చేయదు. వాటి జిరాక్స్ ఉంచుకోవాలి. మరి ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పిస్తున్న మా నాయకులందరికీ, వేదిక పైన ఉన్న నాయకులకు, వేదిక ముందున్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.